ఈరోజు హాస్పిటల్ నుంచి మా పొలంలో పనిచేయడానికి రైతుగా వెళ్తున్నా. సో నడుచుకుంటూ మా పొలానికి అయితే వెళ్ళిపోయా. సో చాలా రోజుల తర్వాత ఈరోజు బురదలో నడుస్తున్నా. చాలా కష్టం అనిపించింది. రోజు రైతులు బురదలో ఎట్లా పని చేస్తున్నారో అనిపించింది. ట్రాక్టర్ ఎక్కేసి పొలం అయితే దున్నేసా. రైతులు చాలా కష్టపడుతుంటారు పంట పండించడానికి. ఎండనక వాననక కష్టం ఎక్కువ, దాని నుంచి వచ్చే ఫలితం చాలా తక్కువ. చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక రైతు బిడ్డగా ఆ కష్టం ఏంటో నేను ఈరోజు దగ్గరుండి పొలంలో పనిచేస్తే కానీ తెలియలేదు. మంచిగా చేసుకున్నాము బురదగా నాటేయడానికి. అరు పీకడానికి వెళ్తున్నాను నేనైతే. గట్టు మీద చాలా సరదాగా అనిపించింది నడవడము. అయితే ఆంటీతో కలిసి నారైతే పీకేసుకున్నాము. నారు కట్టి వాటిని కట్టలు కట్టేసి ఆ మడిలోకి తీసుకొని వాటిని మనం నాట్లుగా వేస్తామన్నమాట. నాకు పర్ఫెక్ట్గా రాదు, వచ్చినంత వరకు చేశాను అన్నమాట. ఈ నాటు పీకడం, కట్టలు కట్టడము. కట్టలు కట్టడం సరిగా రాక పక్కన ఆంటీకి అయితే ఇచ్చేసా. తీసుకొని మళ్ళీకి వేసేసా అనమాట. ఈ కట్టలు తీసుకుని తర్వాత నాట్లు వరుసగా వేయచ్చు. పంటలు పండిస్తుంటారు కానీ దానికి గిట్టుబాటు ధర లేక, లాభాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. రైతే రాజు అంటారు కానీ అది పేరుకే అట్లా, కానీ నిజానికి అట్లా ఉండదు. పెట్టుబడులు, కొంతమంది కౌలు రైతులు కూడా ఉంటారు. పెట్టుబడులు కూడా బయట నుంచి తీసుకొస్తారు. లాభాలు సరిగా రావు, మళ్ళీ నష్టాలే వస్తుంటాయి. ధరలు ఉంచే వరకు ప్రభుత్వం అయితే కృషి చేయాలి. సో చాలా రోజుల తర్వాత మా పొలంలో అయితే నేను అన్నం తింటున్నా. స్పెషల్గా ఆవకాయ తింటుంటే ఆ టేస్ట్ చాలా మంచిగా అనిపించింది. అలా పొలం గట్టు మీద కూర్చొని ఆవకాయ తింటూ లాస్ట్లో పెరుగు తిన్నా. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది చాలా డేస్ తర్వాత. సో మా అమ్మ టేస్ట్ ఎలా ఉంది అని అడిగింది. నాకైతే చాలా మంచిగా అనిపించి ఎక్కువ కూడా తిన్నా. పొలంలో పని చేశాక ఇంకా ఎక్కువ ఆకలి అనిపించింది, ఎక్కువ తినేసా కూడా. మళ్ళీ తినేసాక మళ్ళీ పని చేయాలి కాబట్టి ఎక్కువనే తిన్నా ముందు. చాలా పొలంలో గట్టి మీద ప్రశాంతమైన వాతావరణంలో తింటూ ఉంటారు. ఆ వెదర్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశా. కానీ ఎండ కొడితే మాత్రము చాలా కష్టంగా ఉంటుంది. సో తర్వాత తిన్న తర్వాత కట్టలు తీసుకొని ఇక ఎక్కడెక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడ మెల్లగా వేసేసిన అనమాట. సో తర్వాత నాట్లు వేయడానికి ఇబ్బంది లేకుండా వేసేసి ఇప్పుడు నాట్లు వేయడానికి వెళ్తా. వాళ్ళు ఆల్రెడీ 2 మళ్ళు వేసేసారు. నేను తర్వాత మధ్యలో జాయిన్ అయినా. నాకు పర్ఫెక్ట్గా అయితే వేయడం రాదు, ఏదో ట్రై చేశా, మెల్లగా వేసా. బట్ వాళ్ళైతే నాకంటే చాలా ఫాస్ట్గా వేస్తున్నారు. కొన్ని అవర్స్ చేయగానే చాలా అలసిపోయినట్టు అనిపించింది. పొలంలో ఈ బురదలో అసలు చేయడం చాలా కష్టం అనిపించింది. అదే పని రైతులు రోజు ఎండనక వాననక లెక్క చేయకుండా చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి చాలా కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, మడాల నొప్పులు వస్తుంటాయి. చెప్తున్నప్పుడు ఏంటి నొప్పులు అనిపించాయి, కానీ పొలంలో పనిచేసాక తెలిసింది అసలు ఆ నొప్పులు ఏంటో తెలిసింది. చాలా కష్టం అనిపించింది. నిజంగా ఫార్మర్స్ అంటే చాలా గ్రేటు. ఏదైనా హైయెస్ట్ పేయింగ్ జాబ్ అంటే ఫార్మర్సే ఉండాలి. అట్లీస్ట్ గిట్టుబాటు ధరలైనా ఉండాలి పంట పండించి పండకి. ఈసారి సూపర్ ఎల్లులో అంటున్నారు. మరి వర్షాలు ఎట్లా పడతాయో, పంటలు ఎట్లా పండుతాయో తెలియదు. సో మంచిగా వర్షాలు పడి పంటలు పండాలని కోరుకుందాము. సో పని మొత్తం చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని బయటకు అయితే వచ్చేసా. వెళ్ళే ముందు మా అమ్మతో ఒక ఫోటో తీసుకున్నా, చాలా హ్యాపీ అనిపించింది. సో నేను మీ డాక్టర్ భగత్ సింగ్ని. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.